విజయసాయిరెడ్డి ప్రజాకర్షణ ఉన్న నాయకుడేమీ కాదు. కాకపోతే తెర వెనుక రాజకీయాలు చేయటంలో ఆయన దిట్ట. మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో కలిసి కొనసాగుతున్న విజయసాయిరెడ్డి సడన్గా షాక్ ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్న ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 3 ఏళ్లకు పైగా సమయం ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులను కేడర్ను కలవరపరుస్తున్న అంశం విజయసాయిరెడ్డి రాజీనామా కంటే మరొకటి ఉంది. అదే జగన్కు బీజేపీ రక్షణ కవచం పోయిందా అన్న అంశం. వైసీపీ బీజేపీల మధ్య అధికారికంగా పొత్తు లేకపోయినా కూడా పలు అంశాల్లో రెండు పార్టీలు సహకరించుకుంటూ వస్తున్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. అదే తరహాలో కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ కోరినట్లే చేశారనే ఆరోపణలు బీజేపీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒకసారి అయితే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ బహిరంగ సభలో మోడీతోటి తన బంధం రాజకీయాలకు అతీతమైందంటూ కూడా చెప్పుకున్నారు. జగన్ విదేశాల్లో ఉన్న తరుణంలో ఉరుముల్లేని పిడుగులాగా విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెలువడటం వైసీపీ నాయకులను షాకు గురిచేస్తుందనే చెప్పాలి. వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు 3 ఏళ్లకు పైగా ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధమయ్యారంటే ఇది అంత ఆషామాషి వ్యవహారమేమీ కాదు. దీని వెనక చాలా బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ సాగుతోంది. పైగా ఈ రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడానికి కూడా విజయసాయిరెడ్డి అప్పట్లో అత్యంత విలువైన వాటిని వదులుకోవాల్సి వచ్చిందనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. కావటానికి విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ అయినా కూడా బీజేపీ ముఖ్యుల దృష్టిలో ఈ విషయం లేకుండా ఆయన రాజీనామా చేశారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతున్న అంశం. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో కూడా విజయసాయిరెడ్డికి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఏమాత్రం రక్షణగా ఎందుకు నిలబడలేదు అన్న చర్చ తెర మీదకి వస్తుంది. అటు మోడీ అయినా ఇటు అమిత్ షా అయినా తమకు అవసరం ఉన్నంత వరకే ఎవరినైనా చేరతీస్తారని తర్వాత అలా వదిలేస్తారంటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ప్రజల్లో పట్టున్న నాయకుడేమీ కాకపోయినా కూడా జగన్ తరపున ఢిల్లీలో అన్ని విషయాలు ఆయనే చక్కబెట్టేవారు. పలు తెర వెనుక విషయాల్లో కూడా మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి అన్న ప్రచారం వైసీపీ నేతల్లోనే ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు గుడ్ బై చెప్పి తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటన చేయటం వెనుక మర్మం ఏమిటా అన్న చర్చ సాగుతోంది. దీని వెనుక బీజేపీ పాత్ర లేకుండా ఇంతటి కీలక నిర్ణయం ఉండే అవకాశం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకులను భయపెడుతున్న అంశం. రాబోయే రోజుల్లో చోటు తీసుకునే పరిణామాల ఆధారంగానే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.